ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఇక్కడ మల్కాజ్గిరిలో? బై బర్త్ ఇక్కడనే ఉన్నామండి. సో చాలా మీరు పొలిటీషియన్స్ చాలా మందిని చూసి ఉంటారు. చూసి ఉంటాం. సో ఎట్లుంది లాస్ట్ 10 years లో ఎట్లుంది రాజకీయం అండ్ ఇప్పుడు చేంజ్ అయిన గవర్నమెంట్ ఎట్లుంది? చేంజ్ అయిన తర్వాత ఏం లేదు, ఎట్లా ఉన్నది అట్లానే ఉన్నది. ఇంకా చేంజెస్ అయితే ఏం లేదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ లేదు చేంజెస్. 6 గ్యారెంటీలు ఇచ్చినాము, సో అమలు కూడా అవుతున్నాయి అని చెప్తారు. అది చెప్పారు, అప్లికేషన్స్ అందరు తీసుకున్నారు కానీ ఇప్పుడు వరకు దాని గురించి ఏం లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ అమౌంట్ ఇప్పుడు వరకు పడతలేదు. మన ఇంకోటి చెప్పారు కదా, అది కూడా అదే లేడీస్ కి అయితే ఒకటి ఇచ్చారు. అది ఒకటి ఇచ్చిన తర్వాత దాని తర్వాత అయితే ఏం లేదు. కరెంట్ బిల్ కూడా 0 కరెంట్ బిల్ వస్తుంది. అవును, అది కూడా అప్లికేషన్ ఆల్రెడీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక మెంబర్ కి ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఆల్రెడీ దాంట్లో మెన్షన్స్ అన్ని ఉంటాయి. ఇంకా స్పెషల్ గా ఇంకోసారి వాళ్ళు తీసుకున్న అవసరం కూడా ఉండదు, అయినా ఇంకా తీసుకుంటున్నారు. అయితే అది ఒక ప్రాబ్లం టైప్ ఉంది అది. ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకున్నారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఉన్న తర్వాత కూడా ఇంకా మరి ఇంకోసారి తీసుకోవడం అవసరం లేదు కదా. అంటే జనాలు పిచ్చి చేయడానికి ఏం చేయడానికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి జనాలు పిచ్చి అయినట్టు అంతే అంతే మాకైతే అట్లానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి అప్లై చేస్తారు కానీ మరీ అప్లై చేస్తారు ఎవరన్నా. ఇంకా కరెంట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు అప్లై చేయమంటున్నారు. అదేంది అంటే పని మానేసి చేయమంటారా? ఇంకా ఒకసారి పని మానేసి 2 రోజులు తిరిగినాం, తర్వాత ఇంకోసారి పని మానేసి ఇంకా వాళ్ళకి ఇంటర్వ్యూ వెళ్ళాలంటే కష్టమే కదా అది. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి ఈటల నిలబడతారు. సో ఎట్లుందన్న ఇక్కడ లోకల్ గా రావాలనిపిస్తుంది. ఈటల రాజేందరే రావాలనుకుంటున్నాం. ఎందుకంటే సెంట్రల్ లో ఆయన ఉంటేనే బెస్ట్. ఎందుకు అట్లా బెస్ట్? మోదీ అంటే రాహుల్ గాంధీ ఉన్నారు కానీ దానికి సెన్స్ అనేది లేదు. ఈయనకైతే ఇంత సెన్స్ అనేది ఉన్నది నాకు అనిపిస్తుంది అలా. ఎందుకంటే ఎవరైతే అనుభవంగా ఉంటారో వాళ్ళు ఉంటేనే మంచిది కదా. అనుభవం లేకుండా ఉంటే కష్టమే కదా అది. అయితే మోదీ అనుకుంటున్నాం. సో రీసెంట్ గా మన మోదీ కూడా వచ్చారు మల్కాజ్గిరికి. సో ఎట్లా ఏమైనా చెప్పారు అంటే హామీలు కానీ అలాంటివి? హామీలు అయితే ఏం చెప్పలేదు, జస్ట్ వచ్చారు. రోడ్ షో ఇక్కడ నుంచి మెజల్గూడ నుంచి స్టార్ట్ అయ్యారు. మన మల్కాజ్గిరి చౌరస్తా వరకు డెడ్ ఎండ్ అయింది. దిగేసి వెళ్ళిపోయారు, ఏం మాట్లాడలేదు. ఎట్లా మళ్ళీ ఈటల గారు వచ్చి ఇక్కడ ప్రచారం కానీ అట్లా ఏమైనా చేస్తురా? అంటే ఇప్పుడు వరకు అయితే చూడలేదు, అంటే ముందు వస్తారేమో చూద్దాం. సో ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మనకి లోకల్ గా ఇటు మల్లారెడ్డి ఉన్నారు కదా, సో అతనికి సంబంధించి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నా లేదా బీజేపీలో జాయిన్ అవుతారు అన్నట్టు ప్రచారం నడుస్తుంది. ప్రచారం అయితే నడుస్తుంది కానీ వాళ్ళకి ఏం కావాలా? ఒకటే కావాలా. ఏం కావాలి? వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, అదే కావాలి కానీ వేరేదైతే లేదు కదా. వాళ్ళు ఏంటంటే పొలిటీషియన్ లో ఉంటే ఏంటంటే వాళ్ళకు పవర్స్ కావాలా. ఆ పవర్స్ ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలరు. అయితే ప్రస్తుతం పవర్స్ కాంగ్రెస్ దగ్గర ఉంది, కాంగ్రెస్ లో జాయిన్ అవుతా అంటారు. ఇంతకు ముందు మన పవర్స్ కేసీఆర్ గారికి ఉండే, ఆయన చేస్తున్నారు. ఆయన పవర్ కిందకి ఈయన ఉంటారని అనుకున్నారు, ఇప్పుడు ఫెయిల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చారు, ఆయన దగ్గర పవర్స్ ఉన్నాయి, దాంట్లోనే జాయిన్ అవుతుంటారు కదా. మల్కాజ్గిరిలో ఎంపీ ఓలు గెలుస్తారు? बीजेपी मोदी नंबर 1. ఎందుకు? वो अच्छा काम करता है, यूपी सभी का अच्छा काम करता है. सब लोकल में इधर से ईटला राजेंद्र जी पोटी कर रहे हैं, तो कैसा हम जीतेगा? हाँ जीतेगा, क्यों नहीं जीतेगा? बिल्कुल जीतेगा. रिसेंटली मोदी भी आए, आया था, गए देखने के? हाँ मालूम है, देखेगा. तो कैसा फिर ईटला जीतेगा? हाँ जीते, पक्का जीतेगा, नंबर 1 आएगा. कभी तो आएगा ईटला इधर? नहीं बरसों देखे थे ना हम लोग. हाँ मोदी भी आए थे. हाँ हम लट्टू गढ़ पे रहते हैं मलकाजगिरी में. अच्छा. हाँ मालूम है. तो सेंटर में कौन जीते तो अच्छा रहता? यही मोदी आएगा और कोई नहीं आएगा. राहुल गांधी आता है? नहीं आएगा. नहीं, क्या काम किया है वो? बोलिए क्या काम किया है? कुछ भी नहीं. झंडुबा में हो. झंडुबा में हो. तो मोदी है तो अच्छा रहता? हाँ मोदी आएगा, नंबर 1 आएगा, और किसी का औकात नहीं आने के लिए. अच्छा. हाँ किसी का औकात नहीं है. जय श्री राम. फिर रेवंत रेड्डी इधर लोकल में सीएम रेवंत रेड्डी है जी, कैसा काम अच्छा कर रहेगा कांग्रेस? अभी तो हम खाली मोदी को जानते हैं, साहब मोदी आएगा. ఓకే. సో రీసెంట్ గా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మల్కాజ్గిరిలో ఈటల నీకు మల్కాజ్గిరితో ఏం సంబంధం అన్నట్టు అన్నారు. అన్నా మనము ఎక్కడి నుంచి అన్నా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడి నుంచి అన్నా పోటీ చేయొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలి, ఇంతకుముందు ఎంపీకి వెళ్ళలేదా? ఆయన గజ్వేల్ ఇక్కడ నుంచి వచ్చి పోటీ చేసిండు. ఎవరు ఎక్కడి నుంచి అన్నా పోటీ. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇక్కడ పోటీ చేయమన్నారు, ఆయన పోటీ చేయడా? ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయొచ్చు. ఎట్లేదు లోకల్ గా అంటే ఏ పార్టీకి ఓటేసాం అనుకుంటారు, అంటే ఏ పార్టీకి అధికారం ఇద్దామంటారు ఇప్పుడు ఎంపీగా? అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు నడుస్తుంది టాక్. అంటే ఇంకా స్టార్ట్ కాలే కదా, ఇంకా అది అందరూ అప్పుడు వచ్చినప్పుడు
తీర్పు ఇచ్చేస్తారు అంతే. సో గత ప్రభుత్వం పాలన ఎట్లుండే మీకు? గత ప్రభుత్వం ఏంటంటే సిటీ డెవలప్మెంట్ అవి అన్ని జరిగినాయి అన్న. ఈసారి ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ తెచ్చారో అది మనకి ఏ స్కీమ్ నాది వైట్ రేషన్ కార్డే, మళ్ళీ స్కీమ్స్ ఏమి వస్తలేవు మరి. 500 గ్యాస్ రాదు, 200 యూనిట్ రాదు, ఏం రావు, అట్టే నామకే వస్తాయి అన్నట్టు ఉన్నది అంతే. వస్తున్నాయంట ప్రతి ఒక్కరికి ఇంటింటికి. మనకైతే రాలే అన్న ఇంతవరకు, ఒక్కటి స్కీమ్ కూడా రాలే, స్కీమ్ ఒక్కటి కూడా రాలే ఇంతవరకు. ఇది మళ్ళీ మల్లారెడ్డి గారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతా అంట, మంచి ఉంటుంది అయితే. అదే మా మిత్రుడు చెప్పినట్టు ఎవరు పవర్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర వెళ్తారు అంతే. ఇప్పుడు ఇంతకు ముందు టిఆర్ఎస్ కేటీఆర్ దగ్గర మంచి ఫుల్ రైట్ హ్యాండ్ ఉండే మల్లారెడ్డి, ఇప్పుడు పవర్ పోయింది కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర పార్టీలో చేరుతారు అంతే. వాళ్ళు పొలిటీషియన్ ఏంది, ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళు అక్కడ చేంజ్ అవుతారు అంతే. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ అసెంబ్లీలో మరి రాజశేఖర రెడ్డి గెలిచారు కదా. అవును. సో బీఆర్ఎస్, సో అతను గెలిచినాక వచ్చి ఎప్పుడైనా వచ్చి మాట్లాడడం ఇంతవరకు ఎప్పుడు వరకు రాలే, గెలిచిన తర్వాత 100 రోజులైనా రాలే. స్వతంగా కూడా పార్టీ చేంజ్ అవుతారనే టాక్ నడుస్తుంది. ఇక వాళ్ళు టాక్ అయితే నడుస్తుంది, టీవీలలో కూడా చూస్తున్నాం, కానీ మనకి ఇంకా కరెక్ట్ సమాచారం అంటే తెలియదు ఇంకా. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మల్కాజ్గిరి ఎవరికి గెలవబోతున్నారు అంటే దేనికి ఎక్కువ సపోర్ట్ ఉంది ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే? బీజేపీ కాంగ్రెస్ అంతే, బీఆర్ఎస్ ఏమి ఉండదు, బీజేపీ కాంగ్రెస్ ఉంటది ఇక్కడ. స్టేట్ లో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్ లేదు అనుకుంటారు. ఇప్పుడు సెంట్రల్ మీ అందరికి తెలిసిన విషయం బీజేపీ ఉంటది కదా అక్కడ సెంట్రల్ లో. బీజేపీ ఉంటది, ఇక ఏం చేసినా అది అక్కడ. వ్యక్తిగతంగా చాలా మంచి పర్సన్. ఇంకా చేయలే, ఇంకా ప్రచారం చేయలే, మల్కాజ్గిరి ప్రచారం చేయలే. ఈరోజు ఈటెల రాజేందర్ బర్త్డే ఇట్లా సంబరాలు అవి అవుతున్నాయి, సో మన వచ్చి కానీ కలవడం కానీ ఇప్పటివరకు అయితే రాలే, మరి ఈవినింగ్ వస్తాడు కావచ్చు. ఇప్పుడు కరెక్ట్ నోటిఫికేషన్ లామినేషన్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అన్న. ఇప్పుడు మన స్టార్టింగ్ ఏం చెప్పలేము. ఇప్పుడు పబ్లిక్ తీర్పు బీఆర్ఎస్ అయితే రాదు, కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యనే ఉంటది పోటీ ఇక్కడ అంతే. మోడీకే మోడీ రాజేందర్ నిలబడతారు ఇక్కడ నుంచి. అవును, మోడీకే మోడీకే ఇస్తారు. గెలుస్తారంటారు ఇటు? గెలుస్తాడు. ఎందుకు గెలవాడు? గెలుస్తాడు, తప్పనిసరి గెలుస్తాడు. సరే ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఓళ్ళు గెలుస్తారు? మోదీ మొన్న వచ్చింది, మోదీ చూసినావా? చూసా. ఎట్లా పబ్లిక్ ఎట్లుండే మొన్న? పబ్లిక్ అన్ని మోదీ కావాలన్నారు. మోదీ కావాలంటారు. మరి ఈటెల రాజేందర్ గెలుస్తాడా మళ్ళీ మల్కాజ్గిరిలో? వస్తాడు. ఇప్పుడు వచ్చాడా మళ్ళీ ఈటెల రాజేందర్ ఇటు? ఇంకా రాలేదు. ఇట్లా కాంగ్రెస్ ఉంటే మంచి ఉంటుందా, మోదీ ఉంటే? కాంగ్రెస్ వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, సెంట్రల్ లో సంతగా మోదీ ఉంటే మంచిగా ఉంటుందా?